హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ రివ్యూ చిట్ చాట్. ఏంటి వాయిస్ మారిందని అనుకుంటున్నారా? లేకపోతే వేరే ఛానల్ వీడియో అనుకుంటున్నారా? అలా ఏం కాదులే మావా, ఇది రివ్యూ చిట్ చాట్ ఛానలే. మొన్నటిదాకా మా ఫ్రెండ్ సాయి చెప్పేవాడు, ఎంత కష్టపడి చెప్తున్నాడో కూడా మీ అందరికీ తెలిసిందే. అందుకని ఆ కష్టంలో సగం కష్టం నేను కూడా తీసుకుందామని ఈ వీడియోతో మొదలు పెట్టామావా. ఫ్రెండువిరా అన్నట్టు మా ఫ్రెండ్ పేరు మీకు తెలుసు, మరి నా పేరు మీకు తెలియదుగా మావా. నా పేరు నవీన్ మావా. ఇంక నుంచి ఇలాంటి మూవీ అప్డేట్స్ అన్నీ నేను చెప్తా. ఇంకా మూవీ రివ్యూస్ అన్నీ యాజ్ యూజువల్గా మన సాయి చెప్తాడు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మావా. క్లాపింగ్ సౌండ్ రన్నింగ్ యాక్షన్. ఫస్ట్ దేవరా మూవీ అప్డేట్తో మొదలు పెడదాం. మన అందరికీ తెలిసిందే, మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. మూవీకి ఉన్న హైప్ కూడా ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరుగుతుంది కూడా. కొన్ని డేస్లో మూవీ టీం వాళ్ళు కూడా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఓవర్సీస్లో ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. జస్ట్ ప్రీసేల్స్తోనే ర్యాంపేజ్ అంటే ఏంటో చూపిస్తుంది. ఓవర్సీస్లో అప్పుడే $100,000 ప్లస్ ప్రీసేల్స్ అయితే వచ్చాయి. మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. ఈ మూవీ రన్ టైం కూడా 3 hours 10 minutes. అనిరుద్ధ్ కూడా మ్యూజిక్ ఇవ్వడంతో తమిళనాడులో కూడా ఈ మూవీకి హైప్ ఎక్కువగానే ఉంది. తమిళ్లో ఈ మూవీని 7.5 crore షేర్ రైట్స్కి కొన్నారు. జనరల్గా తెలుగు మూవీస్కి కాలీవుడ్లో కలెక్షన్స్ అంతగా రావు. అయినా సరే ఈ మూవీని అక్కడ 7.5 crore షేర్ రైట్స్కి కొన్నారంటే అర్థమైపోతుంది ఈ మూవీకి ఉన్న హైప్ ఏంటో. టోటల్గా ఈ మూవీకి డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత రావచ్చో కామెంట్ చేయండి మావా. మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టాప్ 1 ప్లేస్లో మహేష్ అన్న అండ్ టాప్ 2 ప్లేస్లో నాని అన్న అయితే ఉన్నారు. ఏంటి టాప్ 1 టాప్ 2 అనుకుంటున్నారా? అదే మావా, ఓవర్సీస్లో వీళ్ళిద్దరికీ ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. రీసెంట్గా వచ్చిన నాని అన్న సరిపోదా శనివారం మూవీకి ఓవర్సీస్లో $1 million కలెక్షన్స్ వచ్చాయి. దీంతో నాని అన్నకి $1 million కలెక్షన్స్ వచ్చిన మూవీస్ 10 ఉన్నాయి. మహేష్ అన్నయ్యకి అయితే $1 million కలెక్షన్స్ వచ్చిన మూవీస్ 12 ఉన్నాయి. దీంతో మహేష్ అన్నయ్య టాప్ 1 ప్లేస్లో, నాని అన్న టాప్ 2 ప్లేస్లో ఉన్నారు. ఎంతైనా ఓవర్సీస్లో వీళ్ళిద్దరి క్రేజే వేరసలు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి లోకేష్ కనకరాజ్ గారి కూలీ మూవీతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఒక మూవీకి మంచి హైప్ రావాలంటే ఒకటి, అందులోని కంటెంట్ మామూలుగా ఉండకూడదు, ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఇంకోటి, ఆ మూవీకి తీసుకున్న క్యాస్టింగ్లో పెద్ద పెద్ద స్టార్స్ అయినా ఉండాలి. సేమ్ ఇలా ఈ కూలీ మూవీకి కూడా పెద్ద పెద్ద క్యాస్టింగ్తో మంచి హైప్ పెరుగుతుంది. మూవీ టీం వాళ్ళు కూడా ఒక్కొక్క యాక్టర్ని ఒక్కొక్క పోస్టర్తో రివీల్ చేస్తూ వస్తున్నారు. మూవీ టీం వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి డిస్కో అనే వర్డ్ని హైలైట్ చేస్తూ వస్తున్నారు. మలయాళం యాక్టర్స్ నుంచి సౌబిన్ షహీర్ని దయాల్ అనే ఒక పోస్టర్తో రివీల్ చేశారు. అలాగే మన తెలుగు యాక్టర్స్ నుంచి నాగార్జున గారిని కూడా సైమన్ అనే పోస్టర్తో రివీల్ చేశారు. నా పని అయిపోయిందనుకున్నారా? వీళ్ళని రివీల్ చేస్తే ఇది అప్డేట్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇందాక చెప్పానుగా, మూవీ టీం వాళ్ళు స్టార్టింగ్ నుండి డిస్కో అనే వర్డ్ని హైలైట్ చేస్తున్నారని. ఈ డిస్కో అనే వర్డ్ ఏంటంటే ఒక 5 members నేమ్స్ అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే సౌబిన్ షహీర్ని దయాల్ అనే నేమ్తో రివీల్ చేశారు. అలాగే మన నాగార్జున గారిని కూడా సైమన్ అనే నేమ్తో రివీల్ చేశారు. దీంతో డి అంటే దయాల్, ఎస్ అంటే సైమన్, ఇంకా ICO మిగిలి ఉన్నాయి. మరి చూద్దాం వాళ్ళు ఎవరై ఉంటారో. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నాకైతే తెలీదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మావా. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు కూడా ఉన్నారని టాక్. అలాగే ఈ మూవీని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో కలుపుతారో లేదో కూడా చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో, కలుపుతారంటారా కలపరంటారా కామెంట్ చేయండి మావా. అవును, ఇవాళ డేట్ ఏంటి? ఓ September 2 అంటే పవన్ కళ్యాణ్ అన్న బర్త్డే. మా రివ్యూ చిట్ చాట్ టీం తరపు నుంచి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్న అండ్ ఆల్సో ఫ్రమ్ మహేష్ అన్నయ్య ఫ్యాన్స్. ఇంకా కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. కంటెంట్ నచ్చితే మటుకి ఫాలో కొట్టండి మావా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.